నమస్తే వెల్కమ్ టు ఏపీటీఎస్ తెలుగు న్యూస్. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం కుప్పం ప్రెస్ క్లబ్ నందు ప్రెస్ మీట్ జరిగింది. ఇందులో భాగంగా అర్చకులు సమావేశం నిర్వహించారు. కాకినాడలోని బాలత్రిపుర సమేత భీమేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు వెంకట సత్యసాయి అనే అర్చకుల్ని కాళ్లతో తన్నుకుంటూ గర్భగుడిలో జరగటం ఇది అమానుషమని, తోటి అర్చకుడు విజయ్ కుమార స్వామిని కూడా చేయి చేసుకోవటం జరిగిందని, ఈ అవమానం మనకే కాదని సాక్షాత్ భగవంతునే చేయి చేసుకున్నట్లు అని, అక్కడ మాజీ కార్పొరేటర్ చంద్రరావు పైన కేసు ఫైల్ కావాలని, ఇది రాష్ట్రం అంతటా ఖండించాలని కుప్పం బేటారాయి సెమి ప్రధాన అర్చకులు ముకుంద శాస్త్రి, శ్రీనివాసాచార్యులు, ప్రతాప కుమారస్వామి పాల్గొని ఖండించారు. దౌర్జన్యాలు చేశారు. ఇళ్ల మీద వచ్చిన బ్రాహ్మణ కుటుంబాలపైన దౌర్జన్యం చేసి అయినా అది మేము కేసుల్లో పోలీస్ స్టేషన్లో కేసుల్లో ఉంది కాబట్టి దాన్ని మేము ఏనాడు దాన్ని ప్రస్తావన తీసుకురాలేదు. ఇప్పుడు మాత్రం ఈ ప్రపంచమంతా కూడా ఒక అర్చకుని గుడిలో కొట్టడం మేము దాన్ని తట్టుకోలేకపోతున్నాం. దాన్ని ఎందుకంటే మా వైకాపా పార్టీలో ఉండేటువంటి వైఎస్ఆర్ పార్టీకి టైం దగ్గర పడింది. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. ఆ టైం వచ్చింది కాబట్టి వారికి దగ్గర పడిన టైం కాబట్టి అర్చకుల మీద కాలెత్తారు. వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆయనము వార నక్షత్రాలతో సంకల్పం చెప్పి వారు ప్రతినిత్యము ధూపదీప నైవేద్యాలు ఇచ్చింది. నేను ఆ అర్చకుని భగవంతుని సర్వే జన సుఖినో భవంతు, సర్వజనులు బాగుండాలనేటువంటి కోరేటువంటి బ్రాహ్మణ్ణి అంత నీచంగా కాలులో తనడము సాక్షాత్ ఆ శివుణ్ణి ఆ బాలాత్రిపుర సుందరిని తన్నట్టు అనిపిస్తుంది. ఇది మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇన్నాళ్ళు బడుగు బలహీన వర్గాల పైనంతా కూడా దౌర్జన్యాలు చేశారు. ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు వాళ్ళందరూ అయిపోయింది. ఇక్కడ ఆఖరికి అగ్రవన్యమైనటువంటి బ్రాహ్మణుని కూడా వదలలేదు. వైకాపా నాయకులు ఉండే వెంకట సత్యసాయి అనేటువంటి అర్చకుల్ని మాజీ కార్పొరేటర్ చంద్రరావు అనేటువంటి వ్యక్తి కాళ్ళలో తన్ని కొట్టడము, దుర్భాషలు మాట్లాడటము, ఇవన్నీ కూడా బ్రాహ్మణుడి పైన దౌర్జన్యాలు చేయడము ఇది సరైనటువంటి విధానం కాదు. కాబట్టి మేమందరము తీవ్రంగా ఖండిస్తున్నాం. అర్చకులు అంటే హరి సాక్షాత్ అంటారు. అర్చకుడు ఒక పూజా విధానం ఎలా చేస్తాడంటే సంవత్సరాద్యంతము కూడా అతను మాసము